నమస్తే. నమస్తే అండి. సరే, ఇప్పుడు వింటున్నారుగా, మొత్తం స్టోరీ మొత్తం విన్నారు కదా. సో నిజంగానే విన్నా. మరి ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖున రైతుల ఖాతాలో 12,000 రూపాయలు వేయడానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాల పెట్టుబడులు తీసుకురావడానికి ఈరోజు ఆయన దావోస్ వెళ్ళారు. రేపు 24వ తారీఖున మళ్ళీ హైదరాబాద్కి రాబోతున్నారు. ఇలాంటి తరుణంలో మీరు ఎలాంటి అంటే మీ పార్టీ నుంచి కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసి వాళ్ళ యొక్క ఇమేజ్ని దెబ్బతిద్దాం, వాళ్ళ యొక్క అంటే ప్రాభవాన్ని కుంగదిద్దామనే ఉద్దేశంతో రకరకాల ఎలిగేషన్ చేస్తున్నారని చెప్పేసి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆ పనికి పూరుకుందా? లేదండి. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ రోజు వరకు చిల్లర రాజకీయాలు చేయలేదండి. అలాగే తన పిల్లలకు కూడా, తర్వాత కుటుంబ సభ్యులకు కానీ, తర్వాత పార్టీ నాయకులకు కానీ ఆయన ఒక మంచి క్రమశిక్షణ నేర్పిండు. కాబట్టి చాలా చక్కగా ప్రధాన ప్రతిపక్షం హోదా ప్రజలు ఇచ్చినప్పుడు మరి దాన్ని చక్కగా నిర్వహిస్తా ఉన్నాము. ఆ చక్కగా అంటే ఏ పని అప్పచెప్తే ఆ పని చాలా చక్కగా నిర్వహించడం అనేది మాకున్నటువంటి పెద్ద ఘనత. అయితే దాన్ని చూసి ఓ రోజాలక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని ఇష్టానుసారంగా తొక్కి చూడాలనేదే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉన్నది. కానీ ఎక్కడ కూడా మీరు చూడండి, 12 నెలల కాలంలో ఆయన విధి విధానాలు కానీ, ఆయన వివరించిన తీరు కానీ, తర్వాత ఆయన చేసిన పరిపాలన కానీ మీరు చూసినట్లయితే దాదాపుగా మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరిని గుర్తిస్తా ఉన్నారు. ఏది భారతీయ జనతా పార్టీ ఏం చేస్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తా ఉన్నది, ఏ నాయకులు దేనికోసం మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి తప్పెంత ఎవరు ఒప్పెంత అనేది గమనిస్తారు ప్రజలు. ఈ సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారు నియంత కేసీఆర్ గారు అవినీతి పరుడు అని చెప్పి అబద్ధాల పుట్టను ప్రజల మీదకి వదిలి నమ్మబలికి, తర్వాత దేవుళ్ళ మీద ఒట్లేసి స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఎన్నో అబద్ధాలు చెప్పి కుర్చీ మీద కూర్చున్న తర్వాత 100 రోజులలో హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్పి నెరవేర్చకపోగా మళ్ళీ అదే హామీలకు షరతులు వర్తిస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట తప్పిండు. కాబట్టి మేము 100 రోజుల తర్వాతనే మేము మొదలు పెట్టిన మాట ఏంది, 100 రోజులలో సీఎం కుర్చీ మీద కూర్చున్నాక చేస్తాంటివి కదనా, మరి మా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము పోరాటాన్ని మేము ఉర్రుతలూగించినాం. ఆ సందర్భం మీకు తెలుసు. అయితే దాన్ని డైవర్షన్ చేయడానికి గాను కేసీఆర్ గారి కుటుంబం అవినీతికి పాల్పడ్డది అని ఈయన ఒక్కొక్క చిట్టా తీయడానికి మరి గుంతలు దొరుకుతా ఉంటే ఏం దొరుకుతలే, అవినీతి ఏం దొరుకుతలే. అంటే ఆయన అయితే స్పష్టంగా ఏంది అని అంటే స్పష్టంగా 5 కోట్లకు మాట్లాడుకుని ఎమ్మెల్సీని కొనడానికి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడుగా మరి 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయిన మాట ప్రపంచం తెలుసు. కానీ నాకైతే నల్లమచ్చ పడ్డది భయ్. వీళ్ళకి ఎట్లయినా నల్లమచ్చ నేను దేవాలి, డిఫేమ్ చెయ్యాలి, కేసీఆర్ గారి ఫ్యామిలీని ఏం చెయ్యాలని చెప్పి ఆయన గుంతలు దవ్వుతా ఉన్నాడు. ఈ సందర్భంలో వాస్తవంగా ప్రజలు ఆయనను హీరో అని నమ్మిర్రు, కానీ ఈరోజు జీరో అయిపోయి ఈరోజు తెలంగాణ ప్రజలకు పీడగా, తెలంగాణ విలన్ గా మిగిలిపోతా ఉన్నాడు. ఈరోజు రియల్ హీరో కాదు ఆర్య గారు, కనీసం ఒక 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాకుండానే మీరు ఆయన జీరోని చేస్తున్నారు. ఏ రకంగా జీరో చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? అలా కాదు. అదే చెప్తున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే మడమ తిప్పిన రేవంత్ రెడ్డి, మాట తప్పిన రేవంత్ రెడ్డి, కోతల రేవంత్ రెడ్డి, తర్వాత కూల్చివేతల రేవంత్ రెడ్డి. ఇలానండి హామీలు ఇచ్చింది ఆయన్నే, నెరవేర్చింది ఎక్కడ? రుణమాఫీ ఎటుపోయింది మీకు తెలియంత ఏమున్నది, అన్ని తెలుసు. అందు గురించి సరే, ఓకే, అవన్నీ మనం చర్చించుకుందాం. అవన్నీ ఓకే. తిరుపతి రెడ్డి గారిని ప్రతీక్ జైన్ గారు రిసీవ్ చేసుకునే విధానాన్ని తప్పు పడుతున్నారు చాలా మంది. సో చాలా మంది కదా, మీరు కూడా తప్పు పడుతున్నారు. ఏంటి దాని మీద చెప్పండి, వివరణ చెప్పండి ముందు. అయితే ఈడ మీరు చూడాలి, గమనించాలి. ఎందుకంటే కింది స్థాయి నుండి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తా ఉన్నాం. అంటే ఒక ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, తర్వాత ముఖ్యమంత్రి కావడం అనేది ఒక యువ నాయకుడిగా ఆయన చేసిన ఘనత చాలా, అది మంచిది. మేము ఎక్కడ కూడా ఆయనను తప్పు పట్టట్లే. కానీ ప్రవర్తన నియమావళిలో ఆయన ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తా ఉన్నారు. ఈ రోజు 2014 కంటే మునుపు ఈ రోజు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఎవరు విలన్లయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కొనిజేటి రోషయ్య గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014 కంటే విలన్లు.
ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 నెలల తర్వాత అసలు రియల్ విలన్ ఎవరు రాబోయానంటే ఇంటి దొంగ రేవంత్ రెడ్డి గారి అనేది ఈరోజు స్పష్టంగా తెలిసిపోయింది. కానీ తెలంగాణ వచ్చాక 10 ఏళ్ళ అధికారంలో మీరున్నారు, మరి మిమ్మల్ని కూడా అన్నారు కదా సార్. ఆయన అయితే దొంగ అని పట్టుడు పోయిండు 50 లక్షలు ఇస్తూ. కానీ అదే డిఫేమ్ ను, ఆయనకున్న డిఫేమ్ ను ఈ రోజు ఆ చెడు కీర్తి ప్రతిష్టలను కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎన్ని కుట్రలు పంతా ఉన్నాడు అనేది మీకు తెలుసు. ఈ రోజు ఏసీబీ కేసు ఉన్నదండి. ఏసీబీ కేసు ఇచ్చిన వాళ్ళు ఎవరండి? ప్రభుత్వం ఇచ్చింది. ఎవరు? కేటీఆర్ గారు ఇవ్వలే, ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వంలో మంత్రి, ప్రభుత్వంలో ఈరోజు చీఫ్ స్పెషల్ సెక్రటరీ, తర్వాత ప్రభుత్వంలో ఈరోజు బ్యాంకు మేనేజరు. అది ఏ అకౌంట్ పోయింది కూడా తెలుసు. అంటే ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, తీసుకున్నాడు బాగున్నాడు. ఓన్లీ ప్రొసీజర్ ఈ రోజు అంటే 75 సంవత్సరాలలో ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంది అనేది నాయకులు నేర్చుకుంటా ఉన్నారు. ఇప్పటికి కూడా యూపీఎస్సీ అధికారులకు రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేయాలో కూడా తెలియని దుస్థితి ఉంది. ఈ రోజు మీరు ప్రీతి జైన్ గారిని మీరు చూస్తా ఉన్నారు, సారీ మన ప్రతీక్ జైన్ గారిని మీరు చూస్తా ఉన్నారు, అవునా? అంటే ఇక్కడ ప్రాబ్లం అంటే ఇంకా రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేయాలని నేర్చుకుంటా ఉన్నారు. అన్ని వ్యవస్థలలో ఉన్న వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు కాబట్టి తప్పులు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ డబ్బులు 55 కోట్ల డబ్బులు ఏదైతే మరి ఈ కార్ రేస్ లో ఏదైతే ఇవ్వబడ్డదో ఇవి ఇచ్చింది నిజమే, తీసుకున్నది నిజమే. ఆ డబ్బులు అసలు కేసు ఎవరి మీద పెట్టాలి? ఏసీబీ అంటే ఒరిజినల్ గా మరి ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసినటువంటి, తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బతీసినటువంటి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను దెబ్బతీసినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అసలు కేసు పెట్టాలి. ఎందుకంటే ఈ రేసు రద్దు ఎందుకు చేసుకున్నాను? ఏం అవసరం ఉంటే చేసుకోవడానికి? ఒక 100 నుండి 150 కోట్లు ఖర్చు చేస్తే 700 కోట్ల రూపాయల లాభము ఈ రోజు రాష్ట్రానికి వస్తే మరి అది ప్రతి సంవత్సరం వచ్చేది కదా. 4 సంవత్సరాలు కంటిన్యూగా రేస్ నడవాలి. 2023లో, 2024లో, 25లో, 26లో ఈ రోజు నువ్వు రద్దు ఎందుకు చేస్తావనే దానికి నువ్వు సరే. ఇక్కడ ఈ కార్ రేస్ విషయం కాదండి, అది అవుతుంది, దాని 10 కోట్లో నడుస్తుంది, అది పక్కన పెట్టండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రతీక్ జైన్ గారు అంత అత్యుత్సాహం చూపించడానికి కారకులయ్యారని చెప్పేసి మీరు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద చెప్పండి. ఇంకోటి, పాడి కౌశిక్ రెడ్డి గారు 500 కోట్లు తీసుకుని సినిమా వాళ్ళకి ఇండైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు దాని గురించి మాట్లాడండి. అయితే ఇప్పుడు ప్రతీక్ జైన్ గారు ఇంకా కూడా అనుభవం లేనటువంటి అధికారి ఆయన. ఇప్పుడు యూపీఎస్సీ అధికారిగా వచ్చి ఆయన మన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిండు. జాయింట్ కలెక్టర్ నుండి ఇప్పుడు కలెక్టర్ అవకాశం వచ్చింది. అయితే ఆయనకి ఇంకా అవగాహన లోపం ఉన్నది. ఆయనకు అనుభవ రాహిత్యం వల్ల ప్రోటోకాల్ తప్పి ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడు. కానీ మరి అనుభవజ్ఞులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆయన ఏమన్నాడంటే, నా అన్నదమ్ములను నేను దూరం పెట్టినా, కుటుంబ పాలన కేసీఆర్ గారిది, కేసీఆర్ గారి కుటుంబం మొత్తం రాజకీయాలలో ఉంది, కానీ నా అన్నదమ్ములకు నేను నేర్పుకున్నా, అసలు వాళ్ళు బయటికి రావద్దని చెప్పినా, ఏ దాంట్లో పాల్గొద్దని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సొంత అన్నను మరి ఆడికి పంపిండు తిరుపతి రెడ్డి గారిని. తిరుపతి రెడ్డి గారు మాకు కూడా ప్రత్యేకంగా తెలుసు మాకు కూడా. కానీ ప్రోటోకాల్ అనుసరించాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రతీక్ జైన్ గారికి, కలెక్టర్ గారికి, మా సోదరుడు వస్తున్నాడు, నేనున్నా, మా సోదరుడున్న ముఖ్యమంత్రి కాబట్టి నీవు మరి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన తీసుకుపోవాలని చెప్పి ఆదేశించినందుకే ప్రతీక్ జైన్ గారు అలా చేశారనేది మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అది నిరూపితమైంది కూడా. కాబట్టి ఒక సింపుల్ ఒక కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రతీక్ జైన్ యువ అధికారి ఆయనకు అనుభవ రాహిత్యం ఉన్నది. ఒకవేళ ఆ అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఆ విధంగా చేసేవాళ్ళు కాదు. కానీ ఒత్తిడిలో, రేవంత్ రెడ్డి గారి ఒత్తిడిలో వాళ్ళ అన్నదమ్ముల రాజకీయాన్ని వికారాబాద్ నడపాలి, దబ్దబా నడవాలనే ఉద్దేశంతో మరి ఒక నియంతగా ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి మాటలు విని మాత్రమే ఆ విధంగా చేస్తాడని మేము చెప్తా ఉన్నామండి. అట్లనే ఇంకొకటి, ఇప్పుడు పుష్ప 2 కావచ్చు, లేకపోతే ఇది గేమ్ చేంజర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, సినీ ఫీల్డ్ లో సినీ పరిశ్రమను ఏ విధంగా మంట కలపాలి, సినీ పరిశ్రమ వాళ్లకు ఉన్నటువంటి ఏదైతే
వ్యాపారాలు ఉన్నాయో వాణిజ్యాలు ఉన్నాయో వాటిని దెబ్బతీయాలి, ఆర్థిక పరిస్థితిని హైదరాబాద్కు రాకుండా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి సినీ పరిశ్రమ ఆంధ్రకు తరలించాలన్నటువంటి మరి లోపాయకాయ కుట్రలో భాగంగానే ఈ రోజు ముందొక మాట చెప్తే వెనుకొక మాట. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పావు, బెనిఫిషరీ సోర్స్ గానీ ప్రేమల షూ గానీ మేము అనుమతి ఇవ్వము, అవును, తర్వాత టికెట్లను మేము పెంచము, టికెట్ ధరను పెంచమన్నావు. ఈ రోజు మీరు పోయి చూడండి, మరి ప్రీమియర్ షోకు అన్నిటికీ లోపాయకారి ఒప్పందంలో భాగంగానే ఈ రోజు మరి 100 కోట్ల రూపాయలకు నువ్వు పెంచిన ఒకటి, రెండవది అన్ని పర్మిషన్స్ ఇచ్చినావు, ప్రీమియర్ షోలు నడుస్తూనే ఉన్నాయండి. అంటే ఈ రోజు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ పాల్పడుతూ ఆ సినీ పరిశ్రమలకు ఉన్నటువంటి నిర్మాతల దగ్గర, తర్వాత ఎవరు దర్శకుల దగ్గర, సినీ హీరోల దగ్గర, హీరోయిన్ల దగ్గర ఈ రోజు డబ్బు రాబట్టి ఆ డబ్బును సోనియామ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, మీ కాంగ్రెస్ అధిష్టానానికి పంపడానికి గాను బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు అల్లు అర్జున్ గారి మీద కేసు పెడితే ఈ రోజు మళ్ళీ అది కూడా బ్రాండ్ ఇమేజ్, రైట్. అది తెలుగు తెలంగాణ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాష్ట్ర